హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. వెజ్ నూడిల్స్ తయారీ విధానం ఎలాగో చూసేద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. ఈ నూడిల్స్ ఇష్టపడని వాళ్ళు కూడా ఎవరో ఉండరు కదండి. దీని ప్రిపరేషన్ టైం కూడా మనకి 20 to 25 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా. మరి వీటి తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా గిన్నెతో వాటర్ తీసుకోవాలండి, 1 లీటర్ వరకు. స్టవ్ హైలో పెట్టి మరిగించుకోవాలి. దానిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి నూడిల్స్ అనేది పొడి పొడిగా వస్తాయండి, అంటుకోకుండా ఉడికిన తర్వాత. అలానే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ మరగడానికి స్టార్ట్ అవుతున్నప్పుడు దీనిలోకి నూడిల్స్ ని యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ అనేది మీడియంలో పెట్టుకోవాలండి. 3 to 4 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఓవర్ కుక్ అవ్వకూడదండి. ఒక 80% వరకు కుక్ అయితే సరిపోతుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న నూడిల్స్ ని వాటర్ సపరేట్ చేసుకుని దానిలోకి ఒక 2 గ్లాసుల వరకు నార్మల్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి నూడిల్స్ అనేది ఇంకా బాగా కుక్ అవ్వకుండా ఉంటుందండి. ఇలాగ నార్మల్ వాటర్ యాడ్ చేయడం వల్ల. వాటర్ మొత్తం ఫిల్టర్ అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి ఈ నూడిల్స్ ని వేసుకోవాలండి, మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా. తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని 1 స్పూన్ వరకు అల్లం ముక్కలు, అలానే 1 స్పూన్ వరకు వెల్లుల్లి ముక్కలు, అలానే 2 పచ్చిమిర్చి చిన్నగా తరిగి వేసుకోవాలి. ఇవి లైట్ గా వేగిన తర్వాత దానిలోకి 1/2 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు వరకు క్యాప్సికం, అలానే ఒక చిన్ని క్యారెట్ ఇలాగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత వీటిని 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగినంత సేపు స్టవ్ అనేది హైలోనే ఉండాలండి. అసలు ఓవర్ కుక్ అనేది అవ్వకూడదు, అలా అయితే మనకి బాగుండదండి. తర్వాత దీనిలోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలను కూడా వేసుకోవాలి, 1/2 కప్పు వరకు. క్యాబేజ్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ వేగితే సరిపోతుందండి. స్టవ్ హైలో పెట్టుకుని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి వీటి కలర్ అనేది చేంజ్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టుకుని 2 స్పూన్స్ వరకు సోయా సాస్, 1 స్పూన్ వరకు వెనిగర్, 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్, అలానే 1 స్పూన్ వరకు టొమాటో కెచప్, 1/2 టీ స్పూన్ వరకు షుగర్ ను కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే 1 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ ను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. 30 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ప్లేట్ లో వేయడం వల్ల మనకి ఇవి చాలా పొడి పొడిగా అయిపోయాయండి. స్టవ్ సిమ్ లో పెట్టుకుని నూడిల్స్ ని యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేశానండి సాల్ట్ అనేది. ఆల్రెడీ మనం నూడిల్స్ లో వేసాము, అలానే సాసుల్లో కూడా సాల్ట్ అనేది ఉంటుంది, చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి. తర్వాత స్టవ్ హైలో పెట్టుకుని వీటన్నింటిని బాగా కలుపుకోవాలి, నూడిల్స్ అనేది విడిపోకుండా. నూడిల్స్ బాగా కలిపిన తర్వాత స్టవ్ అనేది మీడియం కి చేంజ్ చేసుకుని ఒక 2 మినిట్స్ దగ్గరుండి కలుపుకుంటే సరిపోతుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే వెజ్ నూడిల్స్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కదండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.